ఒట్టు పెట్టుకునే అలవాటు ఉందా నీకు? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఒట్టు పెట్టుకోవటం మనకు సహజమైనటువంటి ఒక లక్షణం. ఎవరైనా పక్కింటే అక్కయ్య గారు అత్తయ్య గారు మిమ్మల్ని ఏదన్నా అడిగితే ఒట్టు, నేను అలాగే అనలేదండి, ఒట్టు, మా పిల్లలు రే ఇలా రా బాబు అని వాడి మీద ఒట్టేసేస్తారు. స్కూల్లో నేను చదువుతున్నప్పుడైతే క్లాస్మేట్ ఒక అతను ఇలా పట్టుకునేవాడు. అంటే ఎందుకు? ఇక్కడ కంఠం ఉంటుంది, అంటే శ్వాస పీల్చుకునే ఆ భాగం ఇక్కడ ఉంటుంది కనుక దాని మీద నా ప్రాణం, నా జీవం, ఐ స్వేర్ బై మై స్పిరిట్, బై మై లైఫ్, ఒట్టు. మనం కూడా వివాహం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి దేవుని ఆత్మ, ఈ ఆయన ప్రతినిధులైనటువంటి సేవకులు సంఘం ఎదుట నేను ఇదిగో ఈమెను స్వీకరిస్తున్నానని, ఆమె ఇదిగో ఈయనని నేను స్వీకరిస్తున్నానని ఒట్టు పెట్టుకుంటారు. అది మ్యారేజ్ స్వేరింగ్ ఇన్ సెర్మనీ. బైబిల్ మీద ప్రమాణం చేయండి అని అనరు. ఈ ప్రమాణం చేయమని చెప్పింది కోర్టుల్లో. కోర్టుల్లో అలాగే చేయకపోతే మీ రుజువులు, మీ ఎవిడెన్స్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అయితే ప్రతిరోజు జీవితంలో మనకి అలవాటైపోయినటువంటి మాట ఒట్టు పెట్టుకోవటం. ఇలా కొంతమంది వెంటనే చేతులు పైకి వెళ్ళిపోతాయి, తల మీద చేతులు వేసుకుని ఒట్టు అని ఒట్టు పెట్టి వాళ్ళ మీద ఒట్టు. అంటే ఈ ఒట్టు నిజం కాకపోతే నేను చచ్చిపోను కాక అని అర్థం. ఇంకొంతమంది అయితే బైబిల్ సాక్ష్యం, బైబిల్ సాక్ష్యం, నోట నిండా అబద్ధాలు, మళ్ళీ బైబిల్ సాక్ష్యం, బైబిల్ సాక్ష్యం. ఏంటండి? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యాకోబు స్పష్టంగా చెప్పాడు, అదే చేయొద్దు అంటున్నాడు. అలా చేయకూడదు. పరలోకం బట్టి ఇదిగో నేను చేతులు పైకెత్తి పరలోకం బట్టి కానీ ఈ భూమి బట్టి కానీ మీరు ఒట్టు వేసుకోకూడదు, వేయకూడదు. ఇక దేని తోడను కూడా ఒట్టు పెట్టవద్దు. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మీరు ఏ మాట చెప్పినా అది అవునని కానీ కాదని కానీ ఉండవలను, అంతే. దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో. నీ ఎస్ అని చెప్తే ఎప్పుడు ఎస్గానే ఉండాలి, ఎప్పుడు నో అంటే అది నోగానే ఉండాలి. ఎస్ అని చెప్పి తర్వాత మరలా నాకు టైం రాలేదు కనుక, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కనుక, నాకు అవ్వలేదు కనుక, ఏదో ఇది కనుక అది కనుక జరగలేదు అని చెప్పడానికి కాదు. నీతిమంతుడట నష్టం కలిగినను తన మాట తప్పడం, అలా ఉండమనమని దేవుడు చెప్తున్నారు. మరి ఒట్లు పెట్టుకున్నప్పుడు ఎందుకు అబద్ధాల మీద ఒట్టు పెట్టుకుంటారు చెప్పండి? ఎందుకు పెట్టుకోవాలి? మనం క్రైస్తవులు. నాకు ఎంతోమంది తెలుసు అండి అలా ఒట్లు పెట్టుకునేవాళ్ళు. చేయకూడదండి, అలా తప్పది. మనము ఒక మాట చెప్పితే మాట మీద నిలవబడతాడని సాక్ష్యం మనకు కావాలండి. అదే యాకోబు చెప్తున్నాడు. మీరు ఒట్టు పెట్టుకున్నప్పుడు జీవంతోడని కానీ, పరలోకంతోడని కానీ, భూమితోడని కానీ మీరు అనవద్దు. లేకపోతే ఏంటట? తీర్పు పాలవుతారు. తీర్పు మీ మీదగా మీరు తీర్పు తెచ్చుకుంటున్నారు. అయినా ఒక సొల్యూషన్ ఉంది. ఈరోజు దేవుని క్షమాపణ అడుగుదాం. ఇక మీద ఎప్పుడు కూడా ఒట్లు పెట్టుకోవటం చేయకండి, మానేయండి, మానేయండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలి. అప్పుడు యథార్థవంతులు అని మనకు పేరు వస్తుంది, దేవుడికి మహిమ వస్తుంది. క్రైస్తవులు అలా ఉంటారా? ఎస్, ఎన్నో విషయాల్లో నేను దేవుని బట్టి అతిశయించి నేను చెప్పగలను. ఎన్నో విషయాలు వాళ్ళు క్రైస్తవులు అండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలండి. వాళ్ళు అలాగ ఉంటారండి అని ఎన్నో మాటలు నా గురించి చెప్పడం నాకు తెలుసు. రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద కిడ్నాపింగ్ లాంటిది జరిగింది. మా ఇంటి పక్క ఆయన వచ్చి నాతో చెప్పాడు ఆ విషయం. చెప్తే నేను ఎలాగండి నాకు ఇలాగా కలిగింది అని చెప్తే ఆయన అంటున్నాడు, మీరు దైవ చింతలో ఉన్నవారండి,
తప్పకుండా దైవము మీకు చెబుతారు. చూసారండి, దైవ చింతన కలిగిన వారు ఆ దైవం మీకు తెలియచేస్తారు. దేవుని బిడ్డలారా, నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు మార్చుకుంటావా? ప్రభువాన్ని క్షమాపణ అడుగుదామా? అడిగితే మనకు మంచిది. ఓకేనండి? ప్రియమైనటువంటి మా ప్రభువా, నువ్వు క్షమించే దేవుడివి. ఏం చెప్పగలం చెప్పండి, ఏం అనగలం చెప్పండి. మా మాటలు అందుకే తక్కువగా ఉండాలని చెప్పారు. భూమిని పాదపీఠం అని చెప్పారు, ఆకాశం అనే సింహాసనం అని చెప్పారు. కనుక మా మాటలు తక్కువగా ఉండాలని చెప్పారు. కానీ విస్తారమైన మాటలతో పాటు ఇలాంటి వడంబడికలు, స్వేరింగ్ అని కూడా మేము చేస్తూ ఉంటాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని చెప్పారు మీరు, లేకపోతే తీర్పు పాలవుతామని చెప్పారు. నన్ను, నా బిడ్డల్ని క్షమించండి ప్రభా. ఈ మాటలు వెంటనే బిడ్డలందరినీ క్షమించండి. ఎన్నో మార్లు మేము చేసినటువంటి వడంబడికలు, మేము చేసినటువంటి ఒట్టుల నుండి బయటకు వచ్చేసాం. మమ్మల్ని క్షమించండి నాయనా. మా స్పౌసెస్తో వివాహం చేసుకుంటున్నప్పుడు మేము చేసినటువంటి వడంబడికల నుండి, ఒట్ల నుండి బయటకు వచ్చేస్తాం. మమ్మల్ని క్షమించండి. చాలా మార్లు పొరపాటు చేశాం. మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాను. మీ రక్తం మా మీద చిలకరించి మమ్మల్ని అంగీకరించేవాడు అని మాకు దృఢమైనటువంటి నమ్మకం ప్రభా. అందుకే నీ పాదాల దగ్గరికి వచ్చే క్షమాపణ అడుగుతూ మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది ఇక మీదట మీరు మాలో ఉండి మా నోటి మాటలను స్థిరపరచమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.